వారమే. మనమందరం ఏం చేసేవారని చెప్పండి? సాగిపోయే వారమే. ఈ జీవిత ప్రయాణంలో మనమందరము సాగిపోతున్నాం. అందుకే అన్నాడు, యాత్రికులం మనం ఎవరంట? పరదేశులం అన్నాడు. యాత్రికులం, పరదేశులం. మనమందరము యాత్రికులమే. యాత్రికుడు అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేసేవాడు. యాత్రికుడు అంటే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళేవాడు. పరదేశీ అంటే తనది కాని దేశములో ఉన్నవాడు, తనది కాని స్థానములు, తనది కాని స్థలములో ఉన్న వాళ్ళను పరదేశులు అంటారు అన్నమాట. అంటే వారి దేశం ఇది కాదు, వారి రాష్ట్రం ఇది కాదు, వారు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉండవాలని పరదేశులు అన్నారు. అందుకే మనం కూడా ఎవరంటే యాత్రికులమే. మనం కూడా పరదేశులమే. ఈ లోకం మనం యాత్ర వలె కొనసాగిపోతూ ఉన్నాం అన్నమాట. మనం కూడా ఒక దినాన ఆ ప్రదేశానికి ఏం చేయాలి? చేరుకోవాలి. మన గమ్యం, మన గురి చెప్పండి ఎక్కడ? అంత ఎటువైపు ఉండాలి? ఆ పరలోక రాజ్యం వైపు ఉండాలి. అయ్యా మాది ఇది కాని స్థలం, ఈ దేశం, ఈ రాష్ట్రం, లేకపోతే ఈ స్థలం, ఈ రాజ్యం శాశ్వతమైంది కాదు, ఈ జీవితం శాశ్వతమైంది కాదు. మేమందరము ఒక దినాన నీ దగ్గరికి రావలసిన వారమే. మేమందరము మా జీవితాన్ని ముగించుకొని ప్రభువా నీతో కూడా బ్రతకవలసిన వారమే అన్న పాటని మనం ఎప్పుడే కానీ ఏం చేయకూడదు? మరచిపోకూడదు. అందుకే మనమందరం యాత్రికులం అన్నాడు. మనమందరం ఎవరమంట?